ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి బ్రహ్మోత్సవం. అశ్వవాహనంపై శ్రీ కపిలేశ్వరుడి విహారం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. గజవాహనంపై శ్రీ పద్మావతి దేవి అద్భుత వైభవం. తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లికి నీరాజనం. సంకీర్తనార్చనతో భగవత్ సేవలో తరించిన భక్తాగ్రేసరుడు. టీటీడీ ఆధ్వర్యంలో సారంగపాణి ప్రాజెక్టు ప్రారంభం. విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలు. తిరుపతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాంగ శోభితంగా కొలువుతీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తిని అశ్వవాహనంపై వెంచేపు చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులతో స్వామివారి వాహన సేవను వీక్షించి పునీతులయ్యారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అంతకుముందు ఆలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో రమణీయ అలంకరణల నడుమ స్వామివారిని ఊంజల మండపంలో వెంచేపు చేసిన అర్చకులు వేద పారాయణంతో శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఆలయం వార్షికోత్సవాల శోభతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ కపిలేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో స్వామివారు అశ్వవాహనంపై కొలువుతీరి పూజలందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చండీవాద్య ప్రదర్శనలతో స్వామివారి వాహన సేవ తిరుపతి పురవీధుల్లో కోలాహలంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. గజవాహనంపై హరిదేవేరి అలమేలు మంగమ్మ అద్భుతంగా కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్తర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. ఐశ్వర్యప్రదాయకమైన అమ్మవారి వాహన సేవ దేదీప్యమాన దర్శన భాగ్యంతో తిరుచానూరు మాడవీధులు ఆధ్యాత్మిక వైభవాలను ప్రసరింపచేశాయి.
భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలతో అమ్మవారిని సేవించి భక్తితో ప్రణమిల్లారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి జన్మదినోత్సవ వేడుకలు తిరుపతి వినాయక నగర్లో ఉన్న కంచి మఠంలో గురువారం ఘనంగా జరిగాయి. భక్తులు విశేషంగా స్వామివారి జన్మదినోత్సవంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కంచి మఠానికి చేరుకున్నారు. వేద పండితులు చైర్మన్కు సాదరంగా స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని సత్కరించి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం పీఠాధిపతులు టీటీడీ చైర్మన్ని ఆశీర్వదించి సత్కరించారు. అనంతరం కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనుగ్రహ భాషణం అందజేశారు. ప్రత్యేక వేద సభ ఏర్పాటు చేయడం తిరుమల తిరుపతి మన పెద్ద స్వామివారి మార్గదర్శనంలో ఈ ధర్మ ప్రచార పరిషత్తు అనే ఒక వ్యవస్థని ప్రారంభించి దినదిన ప్రవర్తమానంగా ప్రజల యొక్క భక్తుల యొక్క ధార్మిక అవసరాలను గుర్తించి కడుపు నిండడం అనేది ఒకటి, మనస్సు నిండడం అనేది ఒకటి, మనసు కూడా మంచి మార్గం ద్వారా నిండడం, అలా మనుషుల యొక్క మనస్తత్వం ఇంకా ఉన్నతంగా ఉండటానికి, సమాజంలో నతభావంతో ఉండటానికి, అంటే వినయంతో అందరూ ఉండటానికి ఈ ధర్మ ప్రచారం అనేది చాలా ముఖ్యము. ధర్మో రక్షతి రక్షిత అనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా తన కర్తవ్యంగా పెట్టుకున్నది. దాని ఒక భాగమే వృక్షో రక్షతి రక్షిత అది కూడా ఒక భాగమే. ఇదివరకే చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ వేద పండితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి యొక్క సన్మాన విషయము, ఆదరణ విషయంలో అనేక శాస్త్రీయమైన సేవా కార్యక్రమంలో వారి యొక్క సౌహార్దం చూస్తున్నాము. మాది ఆడిటోరియంలో కిందటి సంవత్సరము శంకర జయంతి సందర్భంగా ప్రమాణ పత్రం వితరణము సన్మాన కార్యక్రమంలో తిరుమల తిరుపతి నియోజకవర్గ సభ్యులుగా ఆయన ఆ రోజు ఆయనకు ఏ గురువు గారి దగ్గర నుంచి ఇలాంటి సంస్కారం వచ్చిందో, ధార్మిక చైతన్యం కలిగిందో అదన్నీ కూడా వివరిస్తూ మంచి సాహిత్యవేత్తగా ఆ రోజు అనేక విషయాలు చెప్పమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పీఠాధిపతుల వారి జన్మదినోత్సవంలో పాల్గొనడం సంతోషకరమని, ధర్మ సంస్థాపనలో కంచి స్వాములు గురుతరమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. సాక్షాత్తు శంకరాచార్యుల ప్రతిరూపంగా భారతదేశమంతా శంకర స్వరూపాన్ని అత్యంత గొప్పగా సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలనందరినీ కూడా సనాతన ధర్మం వైపు మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావటం కోసమని స్వామి చేస్తున్నటువంటి ఆ సంకల్ప యాగం అద్భుతమైనటువంటి విజయాలను అందిస్తున్న శుభ సందర్భంలో
స్వామివారి చేత ఏమాత్రము కూడా అతిశయోక్తి లేనటువంటి విషయం, ఆయన అమృత హస్తాలతో సనాతన ధర్మాన్ని కాపాడటానికి, ఆ సంస్కృతిని ఆచారాలను పరిరక్షించటానికి, వేదం జీవనంగా బ్రతికేటువంటి మహానుభావులైన అర్చక స్వాములు, వేద పండితులు, ఇలాంటి స్వాముల సంస్కృతి పరంపరగా నిలవటానికి, వారికి సహజీవనులు దుర్లభమయ్యేటువంటి పరిస్థితులు ఉన్న రోజులలో స్వామి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ సనాతన సంస్కృతిలో భాగమవ్వటానికి, భాగస్వాముల్ని చేయటానికి మహిళల్ని, వాళ్ళ కోసమని ఆ సనాతన విద్యను బోధించేటువంటి, సంస్కృతిని ప్రబోధించేటువంటి సాంప్రదాయ పాఠశాలను నెలకొల్పటం అన్నది భారత జాతి సంస్కృతికే గర్వకారణమైనటువంటి విషయం. ఈ రోజున 56వ జయంతి జరుపుకుంటున్నటువంటి మీరు నడిచినటువంటి, ఈ నేల మీద నడిచిన అద్భుతమైనటువంటి మహానుభావుడు, దైవ సమానుడు అయిన చంద్రశేఖర సరస్వతుల వారి పరంపరగా మీరు కూడా అంత కీర్తి ప్రతిష్టలు, అంత గొప్పగా సామాజిక హిత బోధన చేస్తూ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించటంలో ఒక ధ్వజస్తంభంగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఒక సామాన్యుని కోరిక ఇది. భగవంతుని తన గానామృతంతో సంకీర్తనార్చన చేసిన మహనీయులలో అగ్రగణ్యుడు సారంగపాణి. ఆ భక్తాగ్రేసరుని సంకీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడానికి టీటీడీ ఆధ్వర్యంలో సారంగపాణి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతిలోని శ్వేతభవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సారంగపాణి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలలో భాగమైన హిందూ ధర్మం, వేదం, సంస్కృతి, చరిత్ర గొప్పదనాన్ని అందరికీ తెలియజేసే విధంగా టీటీడీ విస్తృతంగా చర్యలు చేపట్టిందన్నారు. తరిగొండ వేంగమాంబ బృందావనంలో ఖచ్చితంగా ఇక నిరంతరము సంగీతార్చన చేసే విధంగా సాధ్యమైనంత తొందరలోనే నిర్ణయం తీసుకొని తీరుతానని మీకు అందరికీ కూడా సభావేదిక గుండా తెలియజేస్తున్నా. సారంగపాణి గారి రచనల్ని వెలికి తీసి దాన్ని కూడా ఒక మంచి జనంలోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమంగా మలచాలని ఉన్నటువంటి మీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మొన్ననే ఆ అన్నమయ్య విగ్రహం దగ్గరనే సంకీర్తన మందిరం కట్టడమే కాదు, అసలు గాలిగోపురం దగ్గర, 7వ మైలు రైలు దగ్గర, అలాగే మోకాల మెట్ట దగ్గర నిత్య సంగీతార్చన జరపాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇక నిరంతరము ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతిరోజు ఇక వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నంత వరకు అన్నమయ్య కావచ్చు, పురంధరదాస్ కావచ్చు, కనకదాస్ కావచ్చు, లేదా చక్కటి పాటలు తరిగొండ వెంగమాంబవి, రేపు సారంగపాణివి, వీటిలన్నింటినీ కూడా నిరంతరం వచ్చే కాలినడకన వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా ఈ సంగీత మాధుర్యాన్ని వినిపించాలా అన్నటువంటి వాళ్ళలో ఆ సేద తీరటం కోసమని సంగీతాన్ని అక్కడ ఒక కార్యక్రమంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకోవటం జరిగింది. అయితే సమాజ హితాన్ని కోరి సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని పరిరక్షించటానికి ఎలాంటి ఉద్యమాలు కావాలనో ఆ ఉద్యమాలకన్నింటికీ కూడా, ఉద్యమం అంటే ఆందోళన కాదు, ఉద్యమం అంటే మనలో ఉన్నటువంటి నడతను మార్చుకునేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక సందేశం వెళ్ళగలిగితే ఎవరైనా కూడా దాన్ని అందుకుంటారు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నాది. అందుకే ఈ రోజున అనేక ధార్మిక కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మొన్న
23వ తారీఖు 4, 5 తారీఖులలో ఫిబ్రవరి నెలలో దాదాపు 62 మంది పీఠాధిపతులు వచ్చి రాగలిగినారు అంటేనే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే ఇదే చేయగలుగుతుంది, ఇక్కడ మనము చెబితే ధర్మ ప్రచారం గొప్పగా సాగుతుంది అన్నటువంటి నమ్మకంతో వచ్చినారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచారాన్ని ఆశీర్వదించటమే కాకుండా మరింత పెద్ద ఎత్తున ఎలా చేయాలా అన్నటువంటి దిశానిర్దేశం కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి చేసినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా ఆచరణ రూపంలో తీసుకురావడానికి మొన్ననే బోర్డులో రెజల్యూషన్స్ కూడా చేయటం జరిగింది. అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన్ మాట్లాడుతూ భగవంతుణ్ణి కీర్తించిన వాగ్గేయకారులు సారంగపాణి కీర్తనలు ప్రస్తుతం 500 మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఈ సంకీర్తనలపై పరిశోధనలు నిర్వహించి భక్తులకు చేరువ చేయడానికి సారంగపాణి ప్రాజెక్టు కృషి చేస్తోందని వెల్లడించారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి వైభవాన్ని విస్తృతంగా ప్రచారంలో ఉంచడానికి వాగ్గేయకారులు చేసినటువంటి ప్రయత్నాలు అమోఘం. కార్వేట నగరంలో 17వ శతాబ్దంలో నివసించినటువంటి సారంగపాణి ఒక అద్భుతమైనటువంటి పదకర్త, సంకీర్తనాచార్యుడు. ఆయన 5-6 వేల పైగా కీర్తనలు రాసిన మనకు దొరుకుతూ ఉండేటువంటి కీర్తనలు 500 మాత్రమే. వేణుగోపాల స్వామి ఎట్లనో, కృష్ణుడు ఎట్లనో, వెంకటేశ్వరుడు అదే మాది. ఏ పేరుతో దేవుడిని పిలిచినా అన్ని పేర్లు కలిసి ఒకే దైవం అనేటువంటి భావన మనందరికీ తెలుసు. మీరాబాయి రాసినటువంటి కృష్ణ తత్వాలు, ఆ కృష్ణ సంకీర్తనలు ఏ రకంగానైతే ఉత్తరాదిలో బాగా వ్యాప్తిలో ఉన్నాయో ఆ రకంగా దక్షిణాదిలో సారంగపాణి రాసినటువంటి వేణుగోపాల స్వామి కీర్తనలు విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉండేవి. ప్రజల నోళ్లలో చాలా కాలం పాటు నానేటివి. మన దురదృష్టం 500 ఏళ్ల తర్వాత అన్నమయ్య కీర్తనలు ఏ రకంగానైతే మనం బయటికి తీసుకొచ్చామో ఆ రకంగానే సారంగపాణి కీర్తనలు 200-300 ఏళ్ల తర్వాత కొద్దిమంది పరిశోధకులు బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతమంది నోళ్లలో ఆ కీర్తనలన్నీ దాగి ఉన్నాయో, ఏ తాళపత్ర గ్రంథాలలో అవన్నీ కూడా దాగి ఉన్నాయో, ఏ మూలన ఈ సారంగపాణి కీర్తనలన్నీ దాక్కుని ఉన్నాయో వీటన్నిటినీ కూడా వెతికి బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంది. అలాగే విశిష్ట అతిథిగా హాజరైన సినీ నేపథ్య గాయని పి. సుశీల మాట్లాడుతూ ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని, సంగీతం సముద్రం వంటిదని కొనియాడారు. భగవంతుడు ఉన్నన్నాళ్ళు, మనం నమ్మినన్నాళ్ళు మనకి మంచి బతుకులు ఇస్తాడు దేవుడు. మంచి మంచి కార్యక్రమాల్లో కలుసుకునే అవకాశాలు ఇస్తాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక ఘంటసాల గారు వచ్చి బంగారు వాకిలిలో పాడారు, నేను సన్నిధిలో పాడాను. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర రూపొందించిన ద్విపద శ్రీ భాగవతం ఆడియో సీడీని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు శైవాగమ సంప్రదాయంలో గోపూజ, కలశ స్థాపన, ఆచార్య ఋత్విక్వరణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురాణ కాలం నుండి స్త్రీమూర్తిని పూజనీయంగా భావించడం మన సనాతన సంప్రదాయం. చరిత్రను పరిశీలిస్తే ఎందరో మహారాణులు ఎంతో చక్కగా రాజ్యపాలన చేశారని, ఇలా అన్ని రంగాల్లో మహిళల పాత్ర ఎనలేనిదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నాగరికతకు మూలం మహిళ అని, నేటి సమాజంలో విద్యతోనే మహిళలు సాధికారత సాధించాలని వివరించారు. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, రాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ అని, ఆకాశంలో సగం నీవు అనంత విశ్వంలో సగం నీవు అని కీర్తింపబడ్డటువంటి మహిళలకందరికీ కూడా వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ, మానవ జాతికి ఎంత చరిత్ర ఉన్నదో
ఆ మానవ చరిత్రకు మూలమే స్త్రీ, ఆది దేవత. పురాణాలన్నీ ఘోషించేటువంటి పరాశక్తి, ఆదిమూర్తి, ఆది దేవత మహిళే అని. భారతదేశంలో 5.5 లక్షల గ్రామాలు ఉంటే 5.5 లక్షల గ్రామాలకి గ్రామ దేవత స్త్రీమూర్తి అని. ప్రపంచంలో మళ్ళీ స్త్రీ ప్రాముఖ్యత వచ్చిన తరువాత మొట్టమొదటి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకే 1960వ సంవత్సరంలో శ్రీలంక ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత గోల్డా మీర్ అనేటువంటి ఆవిడ ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నారు. తరువాత మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, తరువాత మార్గరెట్ థాచర్, చరిత్రలో ఎంతోమంది మహారాణులు. ఇలా మహిళలు పరిపాలించినటువంటి ఆ కాలాలంతా కూడా అవి రాజ్యాలు కావచ్చు, ప్రజాస్వామ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పురుషులకు ఏమాత్రము తక్కువ కాకుండా సమానమైన అంతకంటే ఉన్నతమైనటువంటి పాలనే సాగించాయని, జ్ఞానం విషయంలో కూడా స్త్రీమూర్తులు ఏమాత్రము తక్కువ కాదని గార్గి, మైత్రేయి లాంటి మహాతల్లులు వేదకాల ప్రారంభం రోజుల్లోనే వేద అధ్యయనం చేసి అద్భుతమైనటువంటి ప్రావీణ్యత గడించాయని నేను చెప్పేటువంటి మాటలు కాదు, పురాణాలు చెబుతున్నటువంటి మాట. ఇక ప్రస్తుత వర్తమాన సమాజంలో మహిళలను గురించి, అమ్మాయిలను గురించి చెప్పాల్సినటువంటి పని లేనే లేదు. అద్భుతమైనటువంటి ప్రావీణ్యతతో, పరిణితితో, పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్నారు. కానీ ఒక్కటి ఇంకా కూడా ఆ పురుషాధిక్యత, ఆ పురుష అహంకారము నడుస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మనం మహిళలుగా, స్త్రీలుగా మీరందరూ కూడా మరింతగా ఎదగాలంటే మొట్టమొదట మన జ్ఞానాన్ని మరింతగా పదును పెట్టుకోవాలి. ప్రపంచాన్ని ముందుకు నడిపించేది చదువు, విజ్ఞానం. ఆ విజ్ఞానం కేవలం మనం చదివేటువంటి పాఠ్య పుస్తకాలలో మాత్రమే ఉండదని, మీరంతా కూడా అంతకంటే చాలా ఎక్కువ వేల లక్షల పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జ్ఞానాన్ని మనకు అందించేటువంటివి. వాటిల్లో కొన్నింటినైనా కూడా చదువుతూ మీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, పురుషులకు కాదు కదా, ఎవ్వరికీ కూడా ఏమాత్రము తగ్గని రీతిలో మేము ఉండగలం అని ఇప్పటికే నిరూపణ జరుగుతోంది. అసలు మీరు ముందు, మేము వెనక ఉండేటువంటి రోజులన్నీ ఆశిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరీ అభినందిస్తూ సెలవు. అలాగే టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ హైందవ సంస్కృతిలో స్త్రీమూర్తులకు విశేషమైన స్థానం ఉందని, నేడు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులు అందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి నానుడిలో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ దైవంగా భావించేది మాతృమూర్తిని, తర్వాతే తండ్రిని, తర్వాత గురువును, తర్వాత 4వ స్థానంలో దైవం ఉంటాడు. అంటే పుట్టిన బిడ్డకు మొదటి దైవము తల్లి, మాతృమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మాతృమూర్తులు అందరూ కూడా మీరు మీ ఇళ్లల్లో ఎలాగైతే సిన్సియర్గా మీ సొంత ఇల్లును చక్కబెట్టుకుంటారో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీ ఇంటిగా భావించి అక్కడ మీరు చేస్తున్నటువంటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ
మీ ఇంటిని ఎలా కాపాడుకుంటారో ఆఫీసును కూడా అలాగే కాపాడి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ప్రపంచ నలుమూలలా ఇంకా ఇన్మడింపజేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి కాలేజీల్లో, స్కూల్స్లో పనిచేసేటువంటి మహిళా టీచర్సు, ప్రొఫెసర్సు మీరంతా కూడా ఇంకా శ్రద్ధతో విద్యార్థులను తీర్చిదిద్ది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బయట వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి ప్రతిభతో వెళ్ళే విధంగా మీరందరూ పనిచేస్తారని, తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుతున్నటువంటి కళాశాలలో, పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినులంతా కూడా అకుంఠిత దీక్షతో మంచిగా చదువుకొని విద్యా బుద్ధులతో బయటికి వెళ్ళి మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచి పేరు తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా ఉద్యోగినులకు, విద్యార్థినులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీలో వివిధ విభాగాలలో విశేష సేవలను అందజేసిన 20 మంది మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రం ఓదెల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు భక్తి పరవశంతో ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది. వేదికపై సర్వాలంకార శోభితంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివార్ల ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో పూజించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా కావలిలోని దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మల్లేశ్వర స్వామివారికి మృగరాజు వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా మృగరాజుపై వెంచేసిన స్వామివారికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళ హారతులను అందజేశారు. ఆపై పురవీధుల్లో స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.